Ertiga got 2025 న్యూ మోడల్ స్మార్ట్ హైబ్రిడ్ అనమాట. ఈ కారు 7 సీటర్ చూడండి, స్మార్ట్ హైబ్రిడ్. ఇది బ్యాక్ సైడ్ లుక్ చూడండి, టైర్ వీల్స్ చూడండి, ఫ్రంట్ టైర్, న్యూ వెహికల్. ప్రజెంట్ షోరూంలో ఉన్నాము, ఈరోజు డెలివరీ అనమాట. సో వీడియో తీస్తున్నాను. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 45 లీటర్స్ ఉంటుంది. బ్యాటరీ లిథియం అయాన్. ఫ్రంట్ సైడ్ అండ్ మిడిల్ చూడండి, అండ్ బ్యాక్ సైడ్ 2 మెంబర్స్. పవర్ విండోస్, లాక్ సిస్టమ్ ఉంది, సెంట్రల్ లాక్, అండ్ ఏసీ ఆన్ ఆఫ్ ఆటోమేటిక్, లైట్స్ అండ్ ఇండికేటర్స్, స్పీడ్, హై స్పీడ్, లో స్పీడ్, కీస్, బ్రేక్, క్లచ్, యాక్సిలరేటర్. ఎర్టిగా 2025 మోడల్. ఇది ప్లేయర్. ఇంకా ఏసీ యూనిట్ అంతా ఇక్కడే ఉంది, ఆన్ అండ్ ఆఫ్, హ్యాండ్ బ్రేక్ అండ్ గేర్ రాడ్. ఇక్కడ ఏమంటే ఫ్రంట్ సైడ్ ఎయిర్ అనేది తీసుకోవడానికి ఉందన్నమాట. బ్యాక్ సైడ్ మిడిల్లో కూర్చున్న వాళ్ళకి ఏసీ రావడానికి 4 ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మిడిల్. ఇప్పుడు చూడండి, ఇది 4 ఏసీ అనమాట. అక్కడే మీరు ఏసీ యూనిట్ది 1, 2, 3, 4 వరకు ఉంటుంది. స్పీడు, లోయర్, హైయర్ అనమాట. మీకు ఎంత కాలంతో పెంచుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్. సీట్స్ వచ్చి అన్ని పుషప్ అనమాట, బెండ్ చేసుకొని వెనక్కి ఎక్కచ్చు. ట్రయల్ వర్షన్ నడుస్తుంది ప్రజెంట్. డెలివరీ ఇవ్వడం కోసం ఇలాగ షోరూమ్ బయట పెట్టి ఫొటోస్ తీయడం కోసం ఇలాగ బెలూన్స్ అన్ని కట్టారనమాట. నాకు వీల్స్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షోరూమ్ అతను. 2 డోర్స్ ఓపెన్ చేసాము, సో అది చూపిస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ చూడడానికి లుక్ అంతా బాగుంది. లైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి చూడడానికి బయట నుంచి. నైట్ వ్యూ చూడాలి ఎలా ఉంటుంది అని. వెహికల్ అయితే డెలివరీ అయిపోయింది. మాకు డైరీ మిల్క్ చాక్లెట్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. సో మేము ఇక్కడ నుంచి తిరుపతి నుంచి కాణిపాకంకి స్టార్ట్ అయితే అయ్యాము. ఇప్పుడు రేణిగుంట రోడ్ నుంచి డైరెక్ట్ తిరుపతి మీదుగా కాణిపాకం వెళ్తున్నాం. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్ అనమాట, తిరుచానూరు రోడ్డు. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. ఇలా స్ట్రైట్ వెళ్తే అలిగిరి రోడ్డు ఇలా వెళ్ళిపోవచ్చు. మీకు ఇప్పుడు ఆపోజిట్లో కనిపిస్తున్న కొండ, ఇదంతా శేషాచలం కొండలు. తిరుపతి టు కాణిపాకం. ఇప్పుడు చూడండి, తిరుమల కొండ అనమాట ఇది. ఇది బ్యాక్ సైడ్ సీట్స్, బ్యాక్ సైడ్ వ్యూ గరుడ వారధి ఫ్లైఓవర్ అనమాట. సీటింగ్ అంతా బాగుంది, కానీ బ్యాక్ సైడ్ ఏమంటే కూర్చున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. ఆ తర్వాత చంద్రగిరి కోట దాటాము. అక్కడ కొండలు కనిపించాయి. చూడడానికి మాత్రం చాలా సూపర్గా ఉంది ప్లేస్. కానీ సమ్మర్ కాబట్టి ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఈ కార్లో ఏసీ వేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత కార్ మొత్తం కూల్ అయితే అయ్యింది. అప్పటికి మేము 4లో పెట్టుకున్నాం, ఎందుకంటే బయట ఎండ చాలా హీట్ ఉంది. అందువల్ల 4లో పెట్టుకుంటే కానీ కాని పని అనమాట. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇదంతా బెంగళూరు హైవే కాణిపాకం ఒకటే సింగిల్ రోడ్ అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కాణిపాకంకి 65 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు 1 అవర్ 10 మినిట్స్ పడుతుంది. అంటే మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి పడుతుంది.
ఫైనల్లీ కాణిపాకం రీచ్ అయ్యాము. ఇక్కడ వాహన పూజ అనమాట. దీనికంటూ ఒక టికెట్ అనేది ఉంటుంది. 5 సీటర్కి, 2 వీలర్కి, లారీస్కి, బస్సెస్కి ప్రతి ఒక్కరు ఇలా పూజ చేయించుకుంటారు. ఆపోజిట్ మీకు కనిపిస్తుంది కదా పటం, అక్కడ టికెట్లు తీసుకోవాలి. పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇది టెంపుల్ ముందర ఎంట్రన్స్. ఫాస్ట్గా వీడియో తీశాను. మీరు ఎప్పుడైనా కాణిపాకం విజిట్ చేసి ఉంటే చెప్పండి ఎలా ఉంటుంది. సమ్మర్లో వెళ్తే కాణిపాకం అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా సమ్మర్ టైంలో? మోస్ట్లీ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు వెహికల్స్ కొన్నప్పుడు ఇక్కడికి వచ్చి పూజ అనేది చేయించుకుంటారు. వరసిద్ధి వినాయకుడు కాబట్టి మేము ఇక్కడ ఒక వెహికల్ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయితే ఫాస్ట్గా అయ్యింది. ఎందుకంటే అసలు క్రౌడ్ లేరు, జనాలు లేరు, చాలా ఖాళీగా ఉంది. జస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది, బయట వచ్చేసాము. ఇప్పుడు చూడండి ఈ కార్ ఎలా ఉంది. ఆఫ్టర్ పూజ వరసిద్ధి వినాయకుడు పూజ అనేది కంప్లీట్ అయింది. ఆ తర్వాత కాసేపు వెయిట్ చేద్దామని వెయిట్ చేసాము. ఇక్కడ చూడడానికి ఎలా ఉందో చూడండి. ఇవంతా కాణిపాకం స్ట్రీట్ షాప్స్. ఈ రోడ్డు స్ట్రైట్ ఒకటే రోడ్డు టెంపుల్కి వెళ్తుంది. మేము బ్యాక్ టు తిరుపతి వెళ్తున్నాము. ఇవంతా కాణిపాకం స్ట్రీట్ షాప్స్, హోటల్స్ ఉంటాయి. ఒకప్పుడు కాణిపాకము, ఇప్పుడు కూడా కాణిపాకమే. కాణిపాకం రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మోస్ట్లీ అందరూ అయితే విజిట్ చేసే ఉంటారు. ఎందుకంటే చాలా ఫేమస్ వరసిద్ధి వినాయకుడు. తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్కరూ కాణిపాకం, కాళహస్తి, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం వీలైనంత వరకు విజిట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్తారనమాట వాళ్ళ హౌసెస్కి. 99%. రీసెంట్గా అరుణాచలం కూడా బాగా ఫేమస్ అయ్యింది. చాలామంది వెళ్తున్నారు అరుణాచలం, తిరుపతి టు అరుణాచలం. మా ఫ్రెండ్స్ చాలాసార్లు వెళ్ళారనమాట. కాణిపాకం ఎంట్రన్స్ ఇది. మీరు స్ట్రైట్ వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. కాణిపాకం నుంచి తిరుపతికి వెళ్తున్న రోడ్డు. ఇవంతా స్ట్రీట్ షాప్స్. కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి. అవి కొబ్బరి చెట్ల, తాడి చెట్ల చెప్పండి. ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసాము ఇంటికి. ఇది బూట్ స్పేసు, చాలా తక్కువగా ఉంటుంది, అంత హెవీగా అయితే లేదు. బట్ మీకు లగేజ్ ఎక్కువగా పెట్టుకోవాలనుకుంటే ఈ సీట్స్ అనేవి బెండ్ చేసి ఇలా బెండ్ చేసి పెట్టుకునేయచ్చు అనమాట. లగేజ్ కొంచెం ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం ముందుకెళ్తుంది, కానీ ఈ 2 సీట్స్ ముందుకెళ్తే ముందర మాత్రం అది ఇప్పుడు 5 సీటర్ అవుద్ది అనమాట. ఇవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇలాగా కొంచెం స్పేస్ వస్తుంది అంతే, మరి హెవీగా అయితే ఉండదు, సరిపోతుంది ఫ్యామిలీకి. ఎట్టిగా స్మార్ట్ హైబ్రిడ్ అంట. డిక్కీ ఓపెన్ చేయడానికి బ్యాక్ సైడ్ సింపుల్ బటన్ అయితే ఇచ్చాడు. ఇది పూజ అయిన తర్వాత హెడ్లైట్ చూడండి, నామాలు పెడితే ఎలా ఉందో. ఆఫ్టర్ పూజ వీల్ కప్స్, బ్యాక్ సైడ్ ఓం అని ఎంత మంచిగా రాశారు చూడండి. మీరు కూడా కాణిపాకం వెళ్ళి పూజ చేయించుకున్నారండి ఎప్పుడన్నా? ఇది పూజ జరిగిన తర్వాత కారు వీడియో బాగా వచ్చిందని చెప్పి మళ్ళీ యాడ్ చేశాను. ఇది టోటల్ వీడియో ఇక్కడ పెట్టాను. స్టార్టింగ్ ఎంట్రన్స్లో జస్ట్ ఒక క్లిప్ మాత్రం పెట్టాను. వ్యూ మాత్రం సూపర్ ఉందండి కాణిపాకంలో. ఇది మా ట్రిప్ ఇలా జరిగిందండి. కాణిపాకం, తిరుపతి